వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్. మరి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్ 1 స్థాయి నుంచి గ్రూప్ 4 ఎగ్జామ్స్ వరకు మనకి కరెంట్ అఫైర్స్ ముఖ్య పాత్ర వహిస్తుంది. మనకి గ్రూప్ స్థాయి ఎగ్జామ్స్లో మనకి 25 నుంచి 30 మార్కుల వరకు మనకి ఈ కరెంట్ అఫైర్స్ అంశాలు మనకి వెయిటేజ్ ఉంటుంది. మిగతా ఎగ్జామ్స్లో 10 to 15 వరకు మనకి ఈ వెయిటేజ్ కరెంట్ అఫైర్స్కి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి గ్రూప్ జనరల్ స్టడీస్లో ఎక్కువగా అత్యధిక మార్కులు సాధించాలంటే కరెంట్ అఫైర్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. సో దాంట్లో భాగంగా మరి ఈరోజు మనం ముఖ్యమైన అంశాలు ఏమైనా డిస్కషన్ చేస్తుంటే, మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే అతిపెద్ద హిందూ దేవాలయం. మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే ఆల్మోస్ట్ మనకి అన్ని ముస్లిం దేశాలు, అరబ్ కంట్రీస్ అని ఉంటాయి. మరి ఈ అరబ్ కంట్రీస్లో మనకి ఒక హిందూ దేవాలయం నిర్మించడం అనేది, ఒక ముస్లిం దేశాల్లో ఒక హిందూ దేవాలయం నిర్మించడం అనేది చారిత్రాత్మక సంఘటన. సో దీంట్లో మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని మొరిఖాలో మనకి భారత శిల్పకళా నైపుణ్యంతో కూడిన ఒక హిందూ దేవాలయం నిర్మించారు. మరి దానికి ముఖ్య కారణం ఏంటంటే, బోచ సన్యాసి అయిన అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ బాప్స్ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఓకే, ఈ స్వామినారాయణ అనే పేరు మీద మనకి ఇండియాలో చాలా వరకు మనకి స్కూల్స్ ఉన్నాయన్నమాట. స్వామినారాయణ స్కూల్స్ అనేవి మనకి చాలా వరకు ఉన్నాయి. సో దీంట్లో మనకి యుఏఈలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న మనకి పిఎం మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడంటే యుఏఈలో. మరి ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోనే అతిపెద్ద హిందూ దేవాలయం. 2019లో ఇక్కడ యుఏఈ అధ్యక్షుడైన మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి 13.5 ఎకరములు దీనికి శంకుస్థాపన కోసం కేటాయించడం జరిగింది. తర్వాత మరి ఈ ఆలయ నిర్మాణంలో ముఖ్యంగా మనకి రాజస్థాన్లో లభించే మనకి ఒక పింక్ రాయి ఏదైతుందో, పింక్ స్టోన్ అంటాం దాన్ని. ఆ పింక్ గులాబీ ఇసుక రాయిని పింక్ శాండ్ స్టోన్ అంటాం. ఈ పింక్ శాండ్ స్టోన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ సముద్ర మార్గం ద్వారా, ఓడల ద్వారా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మరి అక్కడ యుఏఈలో బిల్డ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ఇటాలియన్ మార్బుల్ని కూడా యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే యుఏఈలో వేడిని తట్టుకోవడానికి ఈ ఇటాలియన్ మార్బుల్ని కూడా యూజ్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని ఎట్లా నిర్మాణం చేశారంటే, ఒక జిగ్సా ఫజిల్ ఏదైతే ఉందో ఆ జిగ్సా ఫజిల్ మాదిరిగా రాళ్లను ఒకదానికి ఒకటి కలుపుకుంటూ ఆలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. ఓకే, సో దీంట్లో కంప్లీట్గా ఈ ఆలయంలో మరి ఎట్లాంటి ఇనుమును, ఐరన్ కానీ యూజ్ చేయలేదు. ఓకే, సో మనకి మెయిన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మనకి యుఏఈలో మనకి ఒక హిందూ దేవాలయాన్ని, అతిపెద్ద హిందూ దేవాలయాన్ని మరి బోచ సన్యాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ బాప్స్ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఫిబ్రవరి 14న పిఎం మోడీ దాన్ని ప్రారంభించారు. దీనికి 2019లోనే యుఏఈ అధ్యక్షుడైన మనకి మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి 13.5 ఎకరాలకి శంకుస్థాపన కోసం కేటాయించడం జరిగింది. తర్వాత ఈ ఆలయ నిర్మాణానికి మనకి భారతదేశంలో రాజస్థాన్లో లభించే మనకి పింక్ శాండ్ స్టోన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడికి మరి అక్కడ ఆలయ నిర్మాణానికి మరి ఇటాలియన్ మార్బుల్ను కూడా యూజ్ చేయడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి కూడా మనకి ఇనుమును వాడలేదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని జిగ్సా ఫజిల్లో నిర్మించడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి నీతి ఆయోగ్ విడుదల చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ గురించి చూస్తున్నాం ఇప్పుడు. సో దీంట్లో మనకి నీతి ఆయోగ్ విడుదల చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ, ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ మనకి యుఎన్డిపి, ఆక్స్ఫర్డ్ ఈ రెండు సంస్థలు కలిసి దీన్ని మల్టీ డైమెన్షనల్ పావర్టీని రిపోర్ట్ని విడుదల చేస్తాయి. మరి భారతదేశంలో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఆధారంగా నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే, ఈ రిపోర్ట్ని నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ నివేదికని తయారు చేస్తుంది అనమాట. సో దీంట్లో మనకి మరి ఏమి అంశాలు నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ని విడుదల చేసింది. బహుముఖీయ పేదరికం అని. ఈ బహుముఖీయ పేదరికం అనేది ఏ అంశాల ఆధారంగా రిలీజ్ చేస్తారని చెప్పేసి ఎగ్జామ్స్లో అడుగుతాడు. మనకి 3 అంశాలు: ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణం. దీన్ని హెల్త్ అంటాం, ఎడ్యుకేషన్ మరియు లివింగ్ స్టాండర్డ్ జీవన ప్రమాణాల ఆధారంగా, అంటే మనిషికి కావలసిన కనీస జీవన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఈ రిపోర్ట్ని ఇస్తారనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆరోగ్యం, హెల్త్ అండ్ విద్య, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్ జీవన ప్రమాణాలని
12 సబ్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో ఈ 12 సబ్ ఇండికేటర్స్ ఆధారంగా వీటిని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో పోల్చి వీటిని ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీని నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో భారతదేశం 2030 నాటికి మల్టీ డైమెన్షనల్ పావర్టీని సగాన్ని తగ్గించాలని చెప్పేసి దీంట్లో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో భారతదేశంలో 2013 నుంచి 2014 నుంచి 2022-23 వరకు పేదరికం చాలా తగ్గిందని చెప్పేసి మరి నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో క్లియర్గా రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. 2013-14 నుంచి 2022-23 వరకు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల కాలంలో పేదరికం చాలా తగ్గిందని చెప్పేసి ఈ రిపోర్ట్లు పేర్కొనడం జరిగింది. సో 2013-14లో ఉన్న మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది మనకి 2013-14లో చూస్తే మనకి 29.17 ఉంటే మనకి మరి ప్రస్తుతం మనకి 2022-23 నాటికి మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది 11.20కి తగ్గిందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 2013-14లో 29.17% ఉంటే మరి 2022-23 నాటికి మనకి 11.20% దగ్గర 11.20% తగ్గిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్లో అడుగుతాడండి, ఆప్షన్స్లో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో కరెక్ట్ అయినవి ఏంటి, తప్పైన ఏంటి, ఒప్పైన ఏంటి, తప్పైన లేదని క్లియర్గా అడుగుతాడు. సో మొత్తంగా దేశంలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ 24.82 కోట్ల మందికి పేదరికం నుండి బయటపడ్డారని చెప్పేసి మనకి రిపోర్ట్ క్లియర్గా మనకి మెన్షన్ చేస్తుంది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ 24.82 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని నీతి ఆయోగ్ తెలియజేసింది. సో ఇంతకుముందు బీమారుగా ఉన్న మనకి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, బీమారుగా మనకి ఈ బీమారు రాష్ట్రాలన్నీ కూడా మధ్య భారతదేశం, ఉత్తర భారతదేశం ఉన్న రాష్ట్రాలు బీహార్, ఓకే, దెన్ ఎం ఫర్ మధ్యప్రదేశ్ అండ్ ఆర్ ఫర్ రాజస్థాన్, యూ ఫర్ ఉత్తరప్రదేశ్. సో ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, బీమార్ రాష్ట్రాలు ఏవైతే యూపీ, బీహార్ అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా వరకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది తగ్గిపోయింది. ఉత్తరప్రదేశ్లో ఈ సంఖ్య 5.9 కోట్ల మంది, బీహార్లో 3.77 కోట్ల మంది, మధ్యప్రదేశ్లో 2.30 కోట్ల మంది, రాజస్థాన్లో 1.87 కోట్ల మంది ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి వీళ్ళు బయటపడేట్లు నీతి ఆయోగ్ తన రిపోర్ట్లో క్లియర్గా పేర్కొంది. ఓకే, రైట్. సో మరి మనకి నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి ఉపలక్ష్యాల ఆధారంగా 3 హెల్త్ ఇండికేటర్స్, 2 ఎడ్యుకేషన్ ఇండికేటర్స్, 7 లివింగ్ ఇండికేటర్స్ ఆధారంగా ఈ సూచికను తెలియజేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే మరి మనకి యుఎన్డిపి అయినా కానీ ఆక్స్ఫర్డ్ ఈ సంస్థలు రెండు కలిసి వరల్డ్ మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇస్తే దాన్ని బేస్గా చేసుకుని నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీని ఇండెక్స్ని రిపోర్ట్ని తయారు చేస్తుంది. సో దాంట్లో మనకి ఇంటర్నేషనల్ వైజ్గా యుఎన్డిపి ఏ విధంగా తీసుకుందో దాని ఆధారంగా ఏం చేస్తారంటే 12 సబ్ ఇండికేటర్స్ ఆధారంగా మరి డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఈ ఉపలక్ష్యాలు ఏవైతే ఉన్నాయో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా వీటిని తీసుకుంటారు. హెల్త్ ఇండికేటర్స్ 3 హెల్త్ ఇండికేటర్స్ తీసుకుంటే 2 ఎడ్యుకేటెడ్ ఇండికేటర్స్, 7 లివింగ్ ఇండికేటర్స్ ఆధారంగా దీన్ని రూపొందిస్తారనమాట. సో 3 హెల్త్ ఇండికేటర్స్ ఏంటంటే, ఒకటి పౌష్టికాహారం, పిల్లల్లో ఎదుగుదల లోపం మరణాలు, మాతృత్వ ఆరోగ్యం, మరియు ఎడ్యుకేషన్ ఇండికేటర్స్లో ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ స్కూల్ ఆఫ్ అటెండెన్స్. ఓకే, నెక్స్ట్ 7 లివింగ్ ఇండికేటర్స్లో మనకి కుకింగ్ ఫ్యూయల్, 2 శానిటేషన్. 7 లివింగ్ ఇండికేటర్స్లో ఒక కుకింగ్ ఫ్యూయల్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, అసెట్స్ అండ్ బ్యాంకింగ్ అకౌంటింగ్. సో ఈ 12 అంశాల ఆధారంగా నీతి ఆయోగ్ ఏం చేస్తుంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ని, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీని అంచనా వేస్తారని చెప్పేసి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 12 అంశాలలో కొన్ని అంశాలను ఇచ్చేసి ఇందులో తప్పు ఏంటి, ఒప్పు ఏంటిదని మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 12 ఇండికేటర్స్ అనేవి 7 లివింగ్ ఇండికేటర్స్, 2 ఎడ్యుకేషన్ ఇండికేటర్స్, 3 హెల్త్ ఇండికేటర్స్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వార్తల్లో వ్యక్తిగా చూసినట్టయితే మనకి మాజీ టెస్ట్ క్రికెటర్, వార్తల్లో వ్యక్తిని చూసినట్టయితే మాజీ టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ మృతి చెందడం జరిగింది. 1950-61 మధ్య భారత్కు 11 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. 59లో ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ కెప్టెన్గా
మరి ఈయన వ్యవహరించారు. ఇతను ప్రముఖ టెస్ట్ క్రికెటర్ అయిన టీమిండియా మాజీ కోచ్ అయిన అంశుమన్ గైక్వాడ్ ఈ దత్తాజీరావు గైక్వాడ్ కుమారుడు అనే విషయం మనం ఇక్కడ వార్తల్లో వ్యక్తి మాజీ టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ ఉంటాయి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అంశాలు. మరి రేపు మరొక కొత్త అంశాలతో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ అనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ అనండి.